కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి చాలా చాలా మంచి రోజులండి. ఎందుకంటే మీ రాశిలోనే కేతు ఉన్నప్పటికీ గురుదృష్టి వల్ల సేఫ్. అంటే ఏంటంటే మీకు ఎప్పుడు యాక్టివ్గా ఉండడము, తెలివిగా ఉండడము, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండడము, డైనమిక్గా ఉండడము, ఎదుటి వాళ్ళకి సేవ చేసే తత్పరత ఉండడము మీకు బాగా ఉంటుంది. గురుడు మిమ్మల్ని సర్వదా రక్షగా మీకు ఉంటాడు. ఎందుకంటే సప్తమాధిపతి భాగ్యస్థానం ఉన్నాడు. అంటే మీ భర్త కానీ భార్య కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన కూడా సేఫ్లో ఉంటారని అర్థమవుతుంది. ఏమైనా ద్వితీయ భావాధిపతి శుక్రుడు ఆ వల్ల బాగున్నాడండి మీకు. అంటే ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి, సింగర్స్ అంటారు సరే, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. మంచి రోజులు వస్తాయి. ధనాలయం బాగుంటుంది. అలాగే ఎక్కడికైనా మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ వర్చస్ పెరుగుతుంది. ఆభరణాలు కొనుక్కుంటారు. ఎన్ని ఉన్నాయండి మీకు చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇది సెకండ్ హౌస్. అలాగే ఫోర్త్ భావం కూడా మీరు చూసుకుంటే ఫోర్త్ భావానికి కుజదృష్టి ఉంది. అంటే మీరు ల్యాండ్స్ కొనుక్కోవడము, ల్యాండ్స్ అంటే భూములు, ఆభరణాలు కొనుక్కోవడము, అలాగే కొంత మీ ఇంటిని డెకరేటివ్గా ఉంచుకోవడము, విద్యలో బాగా రాణించడము, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుండడము, ఇవన్నీ జరుగుతాయి. సంగీతంలో కూడా మంచి డైనమిక్గా ఉంటారు. ముఖ్యంగా పంచమ స్థానానికి గురుదృష్టి. మీ పిల్లలు సేఫ్. అంటే పంచమ స్థానానికి గురుదృష్టి వల్ల ఏమవుతుందంటే మీ సంతానానికి వాళ్ళు గురువు ప్రభావం వల్ల వాళ్ళు ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి గురుడు కాపాడుతూ ఉంటాడు. మీ పిల్లల్ని గురుడు కాపాడుతాడు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే మీకు సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంటే మగ సంతానం పిల్లలు అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ. మీకు జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు. అంతేకాదు సాహిత్య రంగంలోనూ, నటనా రంగంలోనూ మీకు మంచి మంచి అవకాశాలు రావడము, టెలివిజన్ రంగంలోనూ, సినిమా రంగంలో కూడా మీకు మంచి మంచి అవకాశాలు వచ్చి వాటిలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు మీకు స్టాక్ మార్కెట్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. డైనమిక్గా ఉంటారు. ఎక్కువగా లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అంటే సాహిత్య రంగంలో మాత్రం మీరు చాలా చాలా మేటి అనిపించుకుంటారు. రచయితలకి బాగా కలిసి వచ్చే అంశము ఈ సంవత్సరం మొత్తం కూడా, ఈ నెల మొత్తం కూడా చాలా చాలా బాగుంది. ఆరో భావంలో శని మీకు చిన్నపాటి అనారోగ్య సమస్యల్ని కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా శని మీకు ఆరో భావాధిపతి అయ్యి మ్యాలిఫిక్ అయ్యాడు. అంటే మ్యాలిఫిక్. పైగా శని రిట్రగ్రేషన్ ఉన్నాడు. రిట్రగ్రేషన్ ఉన్నాడంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక 4 నెలల పాటు, నవంబర్ 14 అనుకుంటా, అప్పటి వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ శని వలన ఉంటుంది. శని అంటే పాపి మ్యాలిఫిక్ రిట్రగ్రేషన్ అంటే వక్రగతిలో ఉంటే మరింత పాపత్వం ఉంటుందని శాస్త్రం. గురుడు కూడా అంతే. గురు కానీ శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు కూడా ఇస్తారు అని అర్థం. ఇక్కడ ఏమవుతుంది, మీకు శని ప్రభావం అంత మంచిది కాదు. శత్రు భయం ఉండడము, రోగ సమస్యలు ఉండడము, అలాగే మీకు కొంతమంది మీకు ఏమంటారంటే లోన్స్ అంటారు కదా, బ్యాంకింగ్ లోన్ కోసం వెళ్తారా, వాటి కోసం చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంతేనా శని మంచి యోగం కూడా ఇస్తాడుంటాయి. ఆరో భావంలో బలంగా ఉండడం వల్ల హర్షయోగం అంటే ఏంటి, దానగుణం ఉండడము, శత్రు భయం లేకుండా ఉండడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, మెడిసిన్స్ వాడడము, అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విజయం సాధించడము, పొలిటికల్ రంగంలో కూడా మంచి మంచి పదవులు రావడానికే శని కారకత్వంలో ఉంటుంది. అంతేకాకుండా ఆరో భావంలో శని కూడా మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికే అవకాశాలు ఉంటాయి. ఎంత చెడు చేసినా అంతకంటే రెట్టింపు మంచి చేయడానికే శనీశ్వరుడు ముందు ఉంటాడన్నలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా సప్తమ భావంలో రాహు ఉన్నాడు కదా. సప్తమ భావంలో రాహు మంచివాడా కాదు, కానీ సప్తమ భావంలో రాహు వల్ల ఏం చేస్తాడు, మన శారీరక పీడ, మనశ్శాంతి లేకుండా ఉండడము, కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, దేహానికి అనారోగ్య సమస్య కలిగించడము, మీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగించడానికి రాహు అవ్వడము జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకొస్తుంది ఏంటంటే సప్తమాధిపతిగా గురుడు స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడు, భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి రాహు సప్తమంలో ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతి బలంగా ఉన్నాడు. కాబట్టి మీకు యోగమయ్యే చెప్పాలంటే భర్తకు కానీ భార్య కానీ సేఫ్లో ఉంటారు. మీరు మీ భర్త గారు అంటే భార్య గారికి మంచి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు, బాగుంటారు అర్థమైపోతుంది. ఇక్కడ అష్టమ స్థానం కదా, అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇక్కడ అంటే మేషరాశి అర్థం. అష్టమ స్థానంలో కుజుడు మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు. అష్టమాధిపతిగా కుజుడు మంచివాడు కాదు. పైగా శని దృష్టి అష్టమ స్థానానికి ఉంది. అలా ఉండాలి. చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి ప్రయాణాల్లో. అంటే 12వ తారీఖు వరకు కూడా మీకు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో దెబ్బలు తగలడం, వేలు అంటే కూరలు కట్ చేస్తున్నాడు, వేలు కానీ ఇబ్బంది అవ్వడం, బ్లడ్ కనపడము, చిన్న చిన్న దెబ్బలు తగలడము ఉంటాయి. కానీ అంతే కదండి. వీళ్ళు చెడు చేస్తారు, మంచి చేసేటప్పుడు అంతకన్నా మంచి చేస్తారు. ఏం చేస్తారు, అష్టమాధిపతిగా అష్టమ స్థానంలో ఉండడం వల్ల సరళ యోగాన్ని ఇస్తాడు. సరళ యోగం ఏంటంటే సక్సెస్ రేట్ ఇవ్వడము, దానగుణం ఉండడము,
అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంగా తయారైపోవడము, దీర్ఘకాలిక రోగాలు ఉంటే వాటి నుంచి బయటపడడము ఇవన్నీ చేస్తాడు. పైగా 6వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండడము, 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం వల్ల, 6వ ఇంటి వాడి దృష్టి 8వ ఇంట్లో ఉండడం వల్ల, అంటే శని దృష్టి కుజుడు ఉండడం వల్ల విపరీత రాజయోగమే. అంటే మీ జాతకాల రీత్యా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, భాగ్యంలో కుజుడు అంటే 13వ తారీఖు నుంచి భాగ్యంలో కుజుడు, ఆల్రెడీ గురుడు భాగ్యంలో ఉన్నాడు. అంటే గురుమంగళ యోగము, 30వ తారీఖు నుంచి చంద్రమంగళ యోగము, గజకేసరి యోగము, భాగ్యస్థానం చాలా బాగుంది. అంటే ఏంటంటే 13వ తారీఖు నుంచి కూడా మీరు ప్రయాణాలు చేయడము, మీకు భూములు, వాహనాలు, ఆభరణాలు, వస్త్రాలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. గురువు గారిని పీఠాధిపతిని కలుస్తారు. మీరు చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో బాగా ధనం సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం అంటే భూములు చాలా కొనుక్కోవడం అంటే చాలా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. భూ సంపద మీకు ఎక్కువ ఉంటుంది. భూముల వల్ల లాభాలు వస్తాయంటే సందేహం లేదు. అంటే కుజుల కాంబినేషన్ వల్ల, గురుమంగళ యోగం వల్ల మీరు తీర్థయాత్రలు చేయడము, ఆ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడము, అలాగే గంగా స్థానం తీర్థయాత్రలు చేయడము, విదేశాలు వెళ్ళడము, మీరు చేస్తున్న బిజినెస్ కూడా బాగా ఉండడం జరుగుతుంది. వస్త్ర వ్యాపారాలు కానీ, గోల్డ్ బిజినెస్ కానీ, సాఫ్ట్వేర్ రంగాలు కానీ, ఇలాగా చంద్రుడు కూడా 30-31 తారీఖు ఉన్నాడు కాబట్టి మీకు లాభాలు బాగా రావడానికి అవకాశము ఉంది. భాగ్యస్థానం బాగుందంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వస్త్రధారణ, బంగారాభరణ ధారణ, ఇవన్నీ భాగ్యస్థానం. చదువు, హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, మీ సినిమాల షూటింగ్ రీత్యా, లేకపోతే టెలివిజన్ షూటింగ్ రీత్యా, అలాగే మీరు విదేశాలు వెళ్ళడము, మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశాల్లో మీరు ఉంటారు. వెళ్ళడానికి అవకాశాలు, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. అంతేకాకుండా కన్యా రాశి వాళ్ళకి దశమంలో రవి, దిగ్వరుడు, ఇక పాపి కదా, మ్యారిఫిక్ కదా, అంటే పరివర్తన ఉన్నారు. రవి ఇంట్లో బుధుడు, బుధుడి ఇంట్లో రవి పర్ఫెక్ట్గా బాగున్నారు. అంటే ఏంటంటే రవి ఇచ్చే ఫలితాలు మీకు బుధుడు చేస్తుంటాడు.